హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి ఉల్లికాడలు ఫ్రై అండి. ఎప్పుడు పెసరపప్పు వేసుకొని చేసుకునే కన్నా ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎలా చేయాలో చూసేద్దాం రండి. దానికోసం ముందుగా ఇలా ఉల్లికాడల్ని అలాగే దానికున్న ఆనియన్స్ని సపరేట్గా కట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత ఒక టమాటోని కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టేసి అందులో ఆయిల్ వేసేసి పోపు దినుసులు కూడా వేసి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలండి. తర్వాత కొంచెం వేగాక అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా వేసి మంచిగా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా ఇందులోనే వేసి కలుపుకోవాలండి. మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలండి. తర్వాత మనం కట్ చేసుకున్న టమాటోస్ని కూడా ఇందులోనే వేసి కలుపుకోవాలి. ఇలా మంచిగా మగ్గిన తర్వాత కాసేపు అలా వదిలేయాలండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి వదిలేయాలి. తర్వాత చూసుకుంటే కొంచెం ఉడికిపోతుంది. ఇప్పుడే మనం సాల్ట్ని అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలండి. సాల్ట్ని అడ్జస్ట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇందులోనే కారం, ధనియాల పొడి కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా 5 మినిట్స్ తర్వాత ఆయిల్ పైకి తేలుతుందండి. తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా అయిపోయి ఉల్లికాడల ఫ్రై రెడీ అయిపోతుందండి. మరి ఇంకెందుకు లేట్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి.